సార్ 8 months బ్యాక్ మన దగ్గర మిషన్స్ కొన్నారండి. 8 months తర్వాత మళ్ళీ వచ్చారు. ఇది ఎన్నో సార్ అండి రావటం? ఇది థర్డ్ టైం సార్. థర్డ్ టైం. ఓకే. ఫస్ట్ టైం కొన్నారు? ఫస్ట్ మిల్క్ బాయిలర్ కొన్నాను సార్. మిల్క్ బాయిలర్. ఓకే. నెక్స్ట్ ఫ్రైయర్ తీసుకున్నాను సార్. ఇప్పుడు దేనికి వచ్చారండి? ఇప్పుడు మన ఈ సీజన్ ప్రకారంగా చెరుకు పెడదాం. మీది ఏంటంటే ప్రొఫెషన్ ఇది వరకు? ఫోటోగ్రాఫర్ మేడం. ఫోటోగ్రాఫర్. ఓకే. ఈ ఐడియా ఎలా వచ్చింది చేద్దామని? ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను సార్ నేను. ఓకే. తర్వాత ఏంటంటే నాకు ఆల్రెడీ మన ఇంట్రెస్ట్ ఉండింది. నేను పర్సనల్ గా మనల్ని కలిసాను సార్. మిల్క్ బాయిలర్ పెట్టారు. మీ సజెషన్ తోనే నేను చేశాను. సెకండ్ టైం మళ్ళీ పెట్టాలని చూస్తే ఎవరు సెట్ కాలేదు సార్. ఇప్పుడు ఇండివిజువల్ గా వర్క్ లేకుండా నేను ఒక్కనే చేసుకుంటున్నాను సార్. సార్ ఇప్పుడు ఫ్రైయర్ రెండోసారి వచ్చినప్పుడు కొన్నారు కదా, ఏమేం చేస్తున్నారు సార్ మీరు ఫ్రైయర్ లో ఇప్పుడు? దానిలో చికెన్ పకోడా సార్. వెరీ గుడ్. బోండా, వడ, పూరి అంటే ఇంచుమించు నూనె సంబంధించి అన్ని దానిలో చేస్తా ఉన్నాను. వెరీ గుడ్. వెరీ నైస్. నంబర్ 1 సార్. మీకు ఇదివరకు ఫుడ్ లో ఎక్స్పీరియన్స్ ఉందా? ఏం లేదు. మొట్టమొదటి నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్. ఏ ఊరు మీది? మాది నెల్లూరు డిస్ట్రిక్ట్ పక్కన విడలూరు సార్. విడలూరు. ఓకే. అంటే మీ విలేజ్ అది? విలేజ్. ఇప్పుడు విలేజ్ లెవెల్లో ఒకవేళ మిల్క్ బాయిలర్ ఫ్రైయర్ దాని మీదే దృష్టి పెట్టి చేశారు అనుకోండి, ఎవరైనా ఎంతవరకు తీయచ్చు నెలకి? ఆ జీతం మీద ఎక్కువ సంపాదించుకోవచ్చు సార్. ఒక 20,000 తీయచ్చు. సులభంగా తీసుకోవచ్చు సార్. నేనైనా ఏం వదిలేసినా కూడా ఇది చాలా అనిపిస్తుంది సార్ నాకు. వెరీ గుడ్. నెక్స్ట్ పోదానికి కూడా పోదానికి సిద్ధంగా ఉన్నాను సార్. వెరీ గుడ్. సో సార్ మిల్క్ బాయిలర్ ఒకటి తీసుకున్నారు కదండి, ఇది ఈజీగానే ఉందండి కాఫీ టీకి మీకు? చాలా ఈజీ సార్. ఒకరు నేను మనిషిని మాట్లాడితే సార్ 1000 తక్కువ ఎవరు లేరు సార్. అందువల్ల నేను ముందు చూపాను సార్. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇప్పుడు కాఫీ టీ ఇవ్వగలుగుతాను. చాలా బ్రహ్మాండంగా ఇస్తున్నాను సార్. ఇప్పుడు ఏంటండి షాప్ పేరు మీద? మాది రమేష్ స్టూడియోస్ సార్. ఓకే. ఇప్పుడు ఈ రెండు కూడా రమేష్ స్టూడియోస్ కింద పెట్టేశారు. ఇప్పుడు మీరు చెరుకు రసం తీసుకున్నారు కదా, మామూలుగా మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోవచ్చండి సార్. కూలింగ్ చూడండి, బాగుంది సార్. నైట్ పెట్టేస్తే పొద్దున కల్లా కూల్ అవుద్దండి. మీకు కేజీ చెరుక్కి సుమారు 640 గ్రాములు వస్తుంది. అంటే కేజీకి 2 గ్లాసులు అనుకోండి. గ్లాస్ మనకి 4 నుంచి 5 రూపాయలు పడుతుంది. మనం 20 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. పెట్టండి. దీనికి కూడా ఎటువంటి శ్రమ అక్కర్లేదు, జస్ట్ పెడితే అయిపోద్ది. ఇది మొత్తం పిప్ అయిపోయింది. అవును సార్. మామూలుగా అయితే 2-3 సార్లు పెట్టాలి. వన్ టైమే పిప్ అయిపోతుంది. గ్లాస్ ఇవ్వమ్మా. ఎక్సలెంట్ ఉంది సార్. సార్ ఇప్పుడు మనం సుమారు ఇది 100 ml అండి. ఇది మొత్తం 330. 100 వేస్తున్నా. చాలా బాగుంది మేడం. ఫస్ట్ కి ఒక స్టెప్ సార్, సెకండ్ కి కొంచెం హై, థర్డ్ షుగర్ కేన్ అయితే డెఫినెట్ గా నేచురల్ కాబట్టి ఎవరు కాదను. అవును సార్. మా షోరూమ్ ని విజిట్ చేయండి. 300+ ఫుడ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయండి. మిషన్ ప్రైజెస్ అండ్ టెక్నికల్ డీటెయిల్స్ కోసం మా వెబ్సైట్ ని విజిట్ చేయండి.